స్తోత్రార్హుడైన దేవుణ్ణి స్తుతిస్తూ యేసయ్యా మీకు స్తోత్రం అంటూ మన జిహ్వలం అర్పిద్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సింహాసనాసీనుడవై పరమండల సైన్యమంతటిని కుడి ఎడమల ప్రక్కల కలిగి ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీలకాంతమయమైన సింహాసనంపై నరస్వరూపిగా ఆసీనుడవైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. హిమమంత ధవలముగా తెల్లని ఉనిని పోలిన తలను తల వెంట్రుకలను గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలుల దేవుడవైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అపరంజి లాంటి శిరస్సు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని లాంటి ముఖము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అగ్ని జ్వాలల లాంటి నేత్రములు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. విస్తార జల ప్రవాహముల ధ్వని లాంటి స్వరము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. రొమ్మున బంగారు దట్టిని కట్టుకొని ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కొలిమిలో పుటము వేయబడి మెరుచున్న అపరంజితో సమానమైన పాదములు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సమీపింపరాని తేజస్సులో నివసించుచున్న అమరత్వము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మహిమగల సింహాసన మధ్యమందున్న గొర్రెపిల్ల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నరుల కంటే అతి సుందరుడవైన రాజా, యేసయ్యా మీకు స్తోత్రం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, యేసయ్యా మీకు స్తోత్రం. 10,000 మంది పురుషులలో అతి సుందరుడా, యేసయ్యా మీకు స్తోత్రం. సుందరుడవును అతి మనోహరుడవైన ప్రియుడా, యేసయ్యా మీకు స్తోత్రం. ఇర్రివలె లేడిపిల్లవలె ఉన్న ప్రియుడా, యేసయ్యా మీకు స్తోత్రం. అతి కాంక్షణీయుడా, యేసయ్యా మీకు స్తోత్రం. అతి మధురమైన నోరు గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలనంతటి గొప్ప దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆదియందు భూమి ఆకాశములను సృజించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సృష్టించుటకే జలములపైన అల్లాడుచుండిన ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అబ్బా తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. ప్రేమగల తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. నిత్యుడగు తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. పరలోకపు తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. ఆత్మలకు తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. జ్యోతిర్మయుడగు తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. కనికరము చూపు తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. మహిమా స్వరూపియగు తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను సృష్టించిన తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. ప్రభువగు యేసు యొక్క తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. నీతి స్వరూపుడవగు తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. రహస్యమందున్న తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. జీవం గల తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. చూచుచూ ఉన్న తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రం. రాజులకు రాజా, యేసయ్యా మీకు స్తోత్రం. ప్రభులకు ప్రభువా, యేసయ్యా మీకు స్తోత్రం. సర్వాధిపతి, యేసయ్యా మీకు స్తోత్రం. మహిమగల రాజా, యేసయ్యా మీకు స్తోత్రం. సర్వభూమికి మహారాజా, యేసయ్యా మీకు స్తోత్రం. నీతికి సమాధానమునకు రాజా, యేసయ్యా మీకు స్తోత్రం. అక్షయుడగు రాజా, యేసయ్యా మీకు స్తోత్రం. అదృశ్యుడవగు రాజా, యేసయ్యా మీకు స్తోత్రం. అద్వితీయ రాజా, యేసయ్యా మీకు స్తోత్రం. యూదుల రాజా, యేసయ్యా మీకు స్తోత్రం. నిరంతరం రాజయ్యున్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. పరలోకపు రాజా, యేసయ్యా మీకు స్తోత్రం. ఘనమైన మహారాజా, యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సత్యస్వరూపియగు ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కరుణ నొందించు ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మహిమా స్వరూపియగు ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జీవమిచ్చు ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యేసు యొక్క క్రీస్తు యొక్క ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జీవింపచేయు ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో విజ్ఞాపన చేయు ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నిత్యుడగు ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దత్తపుత్ర ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా హృదయంలో నివసించుచున్న పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాలో ఎల్లప్పుడూ ఉన్న ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు సిద్ధపరిచిన వాటిని నాకు బయలుపరిచే ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు సమస్తమును బోధించు ఆత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యేసే చెప్పిన సంగతులను నా జ్ఞాపకమునకు చేయి పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేయి పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యేసేను గూర్చి సాక్ష్యమిచ్చే సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా మీకు స్తోత్రం.
నేను ఈ లోకంలో సాతాను చేత మనుషుల చేత మోసపోకుండా సర్వసత్యంలోనికి నన్ను నడిపించే సత్యస్వరూపి అయిన ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ అంతట నీవు బోధించక యేసే మాటలనే బోధించే ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను పోషించు యెహోవా ఈరే యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను స్వస్థపరచు యెహోవా రాఫా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు విజయంనిచ్చు యెహోవా నిస్సి యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను పరిశుద్ధపరచు యెహోవా మెకాదేశ్ యేసయ్యా మీకు స్తోత్రం. నాకు నెమ్మదినిచ్చు యెహోవా షాలోమ్ యేసయ్యా మీకు స్తోత్రం. నా మంచి కాపరి అయిన యెహోవా రోహి యేసయ్యా మీకు స్తోత్రం. నా నీతి అయిన యెహోవా సిద్కేన్ యేసయ్యా మీకు స్తోత్రం. నాకు తోడయున్న యెహోవా షమ్మా యేసయ్యా మీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడవైన ఎల్ షదాయ్ యేసయ్యా మీకు స్తోత్రం. సృష్టికర్తవై అంతటా నివసించుచున్న ఎలోహీం యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను రూపించు యెహోవా హొస్సేన్ యేసయ్యా మీకు స్తోత్రం. ఘనమైన నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మనోహరమైన నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పోయబడిన పరిమళ తైలముతో సమానమగు పేరు గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధమైన పూజింపదగిన నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రతి నామమునకు పైనామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బలమైన దుర్గము లాంటి నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. భూమి అన్నంతటా అత్యధిక ప్రభావమును చూపగల నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా యేసయ్యా మీకు స్తోత్రం. ఆలోచనకర్త యేసయ్యా మీకు స్తోత్రం. భూపతులకు అధిపతి యేసయ్యా మీకు స్తోత్రం. ఆత్మలకు కాపరి యేసయ్యా మీకు స్తోత్రం. అధ్యక్షుడా యేసయ్యా మీకు స్తోత్రం. అల్ఫా ఒమేగా యేసయ్యా మీకు స్తోత్రం. ఆమెననువాడా యేసయ్యా మీకు స్తోత్రం. లోకరక్షకుడా యేసయ్యా మీకు స్తోత్రం. మా రక్షణ శృంగమా యేసయ్యా మీకు స్తోత్రం. నమ్మకమైన సాక్షి యేసయ్యా మీకు స్తోత్రం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసయ్యా మీకు స్తోత్రం. నిరంతరము స్తోత్రార్హుడవైన సర్వాధికారియగు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అద్వితీయ కుమారుడా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రపంచ ప్రజలందరి చేత ఆశించబడుతూ ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మార్గం సత్యం జీవమైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజైన మహాదేవా యేసయ్యా మీకు స్తోత్రం. సమస్త దేవతల కంటేను పూజనీయుడా యేసయ్యా మీకు స్తోత్రం. సమస్త దేవతల కంటే గొప్పవాడా యేసయ్యా మీకు స్తోత్రం. దావీదు కుమారుడా యేసయ్యా మీకు స్తోత్రం. దేవుని స్వరూపమా యేసయ్యా మీకు స్తోత్రం. సృష్టికి ఆది సంభూతుడా యేసయ్యా మీకు స్తోత్రం. నజరేయుడా యేసయ్యా మీకు స్తోత్రం. మా పస్కా అయిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శ్రీమంతుడైన సర్వాధిపతి యేసయ్యా మీకు స్తోత్రం. నేను నమ్మి ఒప్పుకునే వాక్యమునకు అపోస్తులుడా యేసయ్యా మీకు స్తోత్రం. నీతి సూర్యుడా యేసయ్యా మీకు స్తోత్రం. స్నేహితుడవైన ఉత్తరవాది యేసయ్యా మీకు స్తోత్రం. కడపటి ఆదామా యేసయ్యా మీకు స్తోత్రం. గొప్ప ప్రధాన యాజకుడా యేసయ్యా మీకు స్తోత్రం. మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మనుష్య కుమారుడా యేసయ్యా మీకు స్తోత్రం. మూలకు తలరాయి అయిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నిజమైన వెలుగు యేసయ్యా మీకు స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లి యేసయ్యా మీకు స్తోత్రం. నిజమైన స్నేహితుడా యేసయ్యా మీకు స్తోత్రం. సంగమునకు శిరస్సైన వాడా యేసయ్యా మీకు స్తోత్రం. యూదాగోత్రపు సింహమా యేసయ్యా మీకు స్తోత్రం. బలవంతుడవైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. జీవాహారమా యేసయ్యా మీకు స్తోత్రం. జీవాధిపతి యేసయ్యా మీకు స్తోత్రం. జీవం గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. జీవించుచు ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. జీవింపచేసే దేవా యేసయ్యా మీకు స్తోత్రం. జీవమిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సైన్యములకు అధిపతి యేసయ్యా మీకు స్తోత్రం. ఉన్నవాడను వాడవైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ మార్గములను బోధించుటకు ఉపకారాత్మను దయచేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మెల్లనైన కంఠస్వరముతో మాట్లాడు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మిక్కిలి నిమ్మలమైన స్వరముతో ఏలియాతో మాట్లాడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఉపదేశమును వినుటకు చెవులను తెరుచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు ఆలోచనకర్త అయిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రి గడియలలో అంతరేంద్రియముల ద్వారా నాకు బోధించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ మార్గములను నాకు తెలియజేసి నీ త్రోవలను తేటపరుచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను కోరుకొనవలసిన మార్గము నాకు బోధించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బలమైన ప్రభావము గల స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరిచివేయగల స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దూడలను గంతులు వేయినట్లు చేయి
స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయగల స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కాదేశ్ అరణ్యంను కదిలించగల స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లేళ్ళని ఇనజేసి ఆకులను రాల్చగల స్వరము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు ఉపదేశము చేసే నేను నడవలసిన మార్గమును బోధించే దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పే దేవా యేసయ్యా మీకు స్తోత్రం. చివరి వరకు నన్ను నడిపించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను చెవులారా వినున్నట్లు స్పష్టంగా సెలవిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నిత్యము నన్ను నడిపించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ గొర్రెలకు నీ స్వరమును వినగల సామర్థ్యమును దయచేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రేమాస్వరూపివైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచూ ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. షరతులు లేకుండా నీవే నన్ను మొదటగా ప్రేమించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను ఎంతో ప్రేమించి నా కొరకై అద్వితీయ కుమారునిగా వచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అనుదినము నాపై నూతనముగా వాత్సల్యమును పెంచుకుంటున్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేనింకా పాపిగా ఉండగానే నా కొరకు చనిపోయి నా ఎడలని ప్రేమను వెల్లడి చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ మహాప్రేమ చేత కరుణా సంపన్నుడవై నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కరుణా వాత్సల్యము కలిగి నా ఎడల శాంతమూర్తియు అత్యంత కృపగలవాడవైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. జాలినందని నాపై జాలి చేసుకొను దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా ఎడల బహు విస్తారమైన కృపగల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కనికరము చూపుట యందు ఆనందించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా మీద కోపముగా ఉండనని ఒట్టు పెట్టుకొనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాతో ఎల్లప్పుడూ వ్యాజ్యమాడని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కనికరము దయా దీర్ఘశాంతం విస్తారమైన కృపాసత్యములు గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. క్షణమాత్రమే కోపపడి ఆయుష్కాలమంతయు దయచూపు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు నా ఎడల జాలిపడు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నన్ను ఆదరించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అంతరిక్షం నంటగల విశ్వాస్యత గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నమ్మకమైన సృష్టికర్త యేసయ్యా మీకు స్తోత్రం. వాగ్దానములు చేసిన నమ్మదగిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నమ్మకమైన వాడు అను నామము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీవు సెలవిచ్చిన మంచి మాట నెరవేర్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీవు చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోకుండా నెరవేర్చు నమ్మదగిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఎన్నడూను మాట తప్పని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మాట తప్పనని ప్రమాణము చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అబద్ధమాడజాలని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా దోషములన్నింటినీ సిలువ ద్వారా బహుగా క్షమించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబము వలన నాకు అధిక సంతోషాన్ని ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబం నిత్యము నిన్ను సేవించినట్లు నీ సన్నిధిని స్థిరపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఏకాంగులను సంసారులుగా చేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సంతులేని దానిని కుమాల సంతోషం గల తల్లిగా చేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. గొడ్రాలు 7 పిల్లలను కనునట్లు చేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ ప్రజలకు బహు సంతానాభివృద్ధిని కలగచేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను మరియు నీవు నాకు ఇచ్చిన కుటుంబము నిన్ను సేవించినట్లు చేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా నివాస స్థలమును ఆశీర్వదించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబంలో రక్షణను గుచ్చిన ఉత్సాహ సునాదమును వినిపింపచేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబమును వర్ధిల్ల చేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అత్యున్నత కృపాసింహాసనం పైన ఆసీనుడవై ప్రార్థనను ఆలకించే విషయంలో సర్వశరీరాలను ఆకర్షిస్తూ ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ ప్రార్థనా మందిరంలో నన్ను ఆనందింపచేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా పక్షంగా విజ్ఞాపన చేయి పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా విజ్ఞాపనలను సువర్ణ పాత్రలలో దాచి ఉంచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రార్థనలను రహస్యంగా గమనిస్తూ బాహటంగా ప్రతిఫలమిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అడుగు ప్రతివానికి ఇచ్చి వెదుకు ప్రతివానికి దొరికి తట్టు ప్రతివానికి తెరుచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నిన్నడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సిగ్గుమాలి మాటిమాటికి అడిగి ప్రార్థన చేయమన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. తండ్రిని మీరు నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అని నిశ్చయముగా చెప్పిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా సంతోషం పరిపూర్ణమగునట్లు ప్రార్థించమని నా దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ మాటలు నా యందు నిలిచి ఉండగా నాకు ఇష్టమైన వాటిని అనుగ్రహించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను చేతును అనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీకు ప్రార్థన చేయ వారందరి ఎడల
పట్ల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడుగా ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయవారిని రక్షించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే, ఆలోచించే వాటన్నింటికంటే, తలంచే వాటన్నింటికంటే అత్యధికంగా చేసే శక్తి కలిగిన సమర్థుడా యేసయ్యా మీకు స్తోత్రం. విసుగక నిత్యం ప్రార్థించమనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను శోధనలోనికి ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించమనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కోరికను సిద్ధింపచేసిన నా ఆలోచన యావత్తును సఫలపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రార్థనలన్నీ సఫలపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరించుచు ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ యొద్ద విచారణ చేయగా ఉత్తరమిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఆపత్కాలంలో నీకు మొరపెట్టినప్పుడు నన్ను విడిపించి నీవు మహిమ పొందు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రార్థన ఆలకించి నా కార్యమును సఫలము చేయు మహోన్నతుడవైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీకు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థన యందు ఆనందించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీతిమంతుల ప్రార్థనను అంగీకరించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పెందల కన్నే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశములకు వెళ్ళి ప్రార్థించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సాయంకాలంలో శిష్యులను బలవంతంగా పంపివేసి ప్రార్థించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రార్థించుటకు అరణ్యంలోనికి వెళ్ళుచూ ఉండిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రంతా ప్రార్థనలో గడిపిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ శిష్యులు నీ యొద్ద ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ప్రార్థన చేయగలిగిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మరణమగునంత దుఃఖములో కూడా మోకాలుని ప్రార్థించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అతి పరిశుద్ధమైన విశ్వాసంపై నా జీవితాన్ని కట్టుకొనుటకు ప్రార్థన భాషనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. వేడుకొనక మునుపే ఉత్తరం ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీకు మొరపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చి గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను తెలియజేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను ప్రార్థనలను యాచనలను సమర్పించిన ప్రార్థనా యోధుడా యేసయ్యా మీకు స్తోత్రం. నూతన స్వభావం నాకు కలగజేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సమ్మతి గల మనసు నాకు కలగజేసి నన్ను దృఢపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సంతోషమైన మనసునిచ్చి ఆరోగ్యం నిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. వినయమైన మనసును దయచేసి నా ఘనతనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా మనసుతో నీపైన ఆనుకొనుచు ఉండగా పూర్ణ శాంతిని ఇచ్చుచూ ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా మనసును నీ వైపు త్రిప్పగా నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దీన మనసు గల వారి యొద్ద నివసించుచూ ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా మనసులో ఉండే చింతను పోగొట్టి నాకు మహోపకారములను చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు తలంపు పుట్టక మునుపే నా మనసును గ్రహించుచూ ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా మనసును దుష్కార్యం వైపునకు తిరగనీయని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రి జాముల యందు నిన్ను జ్ఞాపకము చేసుకొని ధ్యానించే కృపనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ నామమును నిన్ను గౌరవించున్నట్లు నాకు ఏక మనసును ఏక దృష్టిని కలగజేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. వ్యర్థమైన వాటిని చూడకుండా వాటిని ధ్యానించకుండా నా మనసును త్రిప్పిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ మాటలను నా మనసులో ఉంచుకొని కృపనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సాత్వికమైన మనసునిచ్చి శరీరమునకు జీవంనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా మనసులో నీకు చోటు ఇవ్వగా నన్ను భ్రష్టత్వం నుండి విడిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఆత్మ విషయముల మీద మనసుంచే ఆత్మానుసారమైన మనసునిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మితిలేని జ్ఞానము గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బుద్ధి జ్ఞాన సర్వసంపదలను గుప్తముగా గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ చిత్తమును గుచ్చిన సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శత్రువులకు మించిన జ్ఞానంనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బోధకుల కంటే విశేష జ్ఞానం నిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. వృద్ధుల కంటే అనుభవజ్ఞుల కంటే విశేష జ్ఞానం నిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నిన్ను అడుగు వారికి జ్ఞానమును ధారాళముగా దయచేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యోసేపునకు వివేక జ్ఞానం నిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బెస్లేలునకు జ్ఞాన విద్య వివేకములనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం.
నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటము నేర్పు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకుండా చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. విల్లును విరిచి బల్లెమును తెగనరికి యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. యుద్ధ దినమున నా తలను కాయు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నాతో యుద్ధము చేయి వారితో యుద్ధము చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను నీతిమంతునిగా చేసి సింహమునకున్న ధైర్యమునిచ్చిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను భయపడకుండా దత్తపుత్రాత్మతో నన్ను నింపిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. పిరికితనము గల ఆత్మని ఇవ్వని దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీవు నా పక్షమున నుండి ఏ మనుషునికి కూడా నన్ను భయపడకుండా చేసిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. కృపాసింహాసనం యొద్దకు ధైర్యంగా వచ్చుటకు ద్వారము తెరిచిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. విమోచన గానములతో నన్ను ఆవరించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ వాక్యంలో సత్యమును గ్రహింపచేసి నన్ను స్వతంత్రునిగా చేసిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నిజమైన స్వాతంత్రంనిచ్చిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అంధకార సంబంధమైన అధికారంలో నుండి నన్ను విడుదల చేసిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఖైదీలోను నన్ను వారిని తృణీకరించని దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. చెరసాలలో ఉన్న వారి మూలుగులను విను దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అనేక పర్యాయములు నీ ప్రజలను నడిపించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. బాధ చేత ఇనుపకట్ల చేత బంధింపబడిన వారిని విడిపించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. భక్తిహీనులు కట్టిన త్రాళ్లను తెంచివేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. పేతురును పౌలుశీలను చెరసాల నుండి విడిపించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. చావునకు విధింపబడిన వారిని విడిపించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 21వ అధ్యాయం బైబిల్ రీడింగ్ చేద్దాం. యెహోవా చేతిలో రాజహృదయము నీటి కాలువ వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చెప్పున దాన్ని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకున్నటువంటి మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే ఆగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. నీతి న్యాయమును అనుసరించి నడుచుకునుట బలు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట ఊపిరితో సాటి. దానిని కోరుకుని వారు మరణమును కోరుకుందరు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు. వారు చేయు బలత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాళితో పెద్ద ఇంట నుండి కంటే మిద్దె మీదనొక మూల నివసించటం మేలు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును. వాడు తన పొరుగువానికైనను దయతలచడు. అపహాసకుడు దండించబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకుని వాడు తాను మొర్ర పెట్టున్నప్పుడు అంగీకరించబడును. చాటుననిచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడినటువంటి కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైనటువంటి క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము. పాపము చేయు వారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగములయందు వాంచగలవానికి లేమి కలుగును. ద్రాక్షారసము నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం చేయట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. భక్తిహీనుడు దానిని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. సోమరి వాని చేతులు పనిచేయనలో వాని ఇచ్చేవాని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. కూటసాక్షి నశించును. విని మాటలాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైన ఆలోచనను నిలవదు. యుద్ధ దినమున గుర్రములకు ఆయత్తపరచుట కొద్దు గాని రక్షణ యెహోవా
ఆధీనము. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మరి ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ఒప్పుకోలు అంటే వాక్యాన్ని ఒప్పుకోవటం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మరి ముందుగా మనకి మనోనేత్రాలు వెలిగించబడాలి, అప్పుడే మనం దేన్నైనా పొందుకోగలుగుతాం. ఈ సమయంలో మనోనేత్రాలు వెలిగించబడాలని మనం ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయోగ తండ్రి, నిన్ను మేము స్పష్టముగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్ష గల మనసును అనుగ్రహించినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో మీ స్వాచ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటువంటిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో మా స్థానం ఎటువంటిదో మేము గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించమని యేసుక్రీస్తు నామంలో విశ్వాసంతో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 19 వచనాల వరకు ఉన్న ప్రార్థన చేద్దాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి నీ సన్నిధిలో మా ప్రార్థనను యేసునామములో అంగీకరించమని చెప్పి అడుగుచున్నాం. మేము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు, యేసుక్రీస్తు మా హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, మీ సంపూర్ణత యందు మేము కూడా సంపూర్ణ వ్యక్తులగునట్లు, ప్రేమయందు మేము వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు, జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రభువును మేము తెలుసుకున్నట్లు మీ మహిమైశ్వర్యాలు మాకు దయచేయమని యేసునామములో విశ్వాసంతో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, యేసునామములో మా జీవితంలో నీ చిత్తము సంపూర్ణంగా గ్రహించినట్లు మాకు సంపూర్ణ జ్ఞానమును ఆత్మసంధి నీకు అనుగ్రహించము. మేము ప్రతి సత్కార్యంలోనూ సఫలమగునట్లు, దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు, మీ వాక్యమునకు తగినట్లుగా నడుచుకున్నట్లు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరిచినట్లు, ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడినట్లు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మేము కూడా పాలు పొందుటకు మమ్మల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మేము విస్తారంగా కృతజ్ఞతలు చెల్లించినట్లు మీ కృపను బడి దయచేయమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. 118వ కీర్తన 24వ వచనం ప్రకారం ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఆమేన్. మా యేసయ్య, మా ఆయుస్సును పొడిగించి ఈ రోజున మాకు నీవు బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్య మీకే స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఆమేన్. ఈరోజు మనల దేవుని ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కనికరం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని వాత్సల్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని దయ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కృప విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కటాక్షం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మంచితనం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సన్నిధి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని శక్తి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మేలులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని వింతలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని అద్భుతములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సూచక్రియలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మహత్కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని నడిపింపు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని ఆదరణ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సహాయం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన అభిషేకం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన భక్తి పరిశుద్ధత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఆరోగ్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఐశ్వర్యం, ఆస్తులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన బలం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన నెమ్మది విస్తరించును. ఆమేన్. ఈరోజు మన సమాధానం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన భద్రత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన నిరీక్షణ విస్తరించును. ఆమేన్. ఈరోజు దేవునిపైన, మనుషులపైన మన ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఘనత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన గొప్పతనం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన పలుకుబడి విస్తరించును. ఆమేన్. ఈరోజు మన సంతోషం విస్తరించును. ఆమేన్. ఈరోజు ఆత్మలు గెలిచేటువంటి మన సేవా పరిచర్య విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఓర్పు విస్తరించి ఉన్నది. ఆమేన్.
ఈరోజు మన ధైర్యం విస్తరించి ఉన్నది. ఆమెన్. ఈరోజు మనం శోధనలోనికి నడిపించబడము. ఆమెన్. ఈరోజు మనం శోధించబడము. ఆమెన్. ఈరోజు మనం దిగులు పడము. ఆమెన్. ఈరోజు మనం కృంగిపోము. ఆమెన్. ఈరోజు మనం భయపడము, కలవరపడము. ఆమెన్. ఈరోజు మనం నిరాశపడము. ఆమెన్. ఈరోజు మనం సనగము. ఆమెన్. ఈరోజు మనం నిరుత్సాహపడము. ఆమెన్. ఈరోజు మనం పాపము చేయము, పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము. ఆమెన్. ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగము. ఆమెన్. ఈరోజు మనం మోసపోము. ఆమెన్. ఈరోజు మనం బంధించబడము. ఆమెన్. ఈరోజు మనం ఇరికించబడము. ఆమెన్. ఈరోజు మనం అవమానపరచబడము. ఆమెన్. ఈరోజు మనం సమయాన్ని వృధా చేయము. ఆమెన్. ఈరోజు మనకు ప్రమాదములు జరగవు. ఆమెన్. ఈరోజు మనకు వ్యాధులు రావు. ఆమెన్. ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా నష్టపోము. ఆమెన్. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగును. ఆమెన్. ఈరోజు మన జీవితంలో సాతాను చిత్తము జరగనే జరగదు. ఆమెన్. ఈరోజు కొరకైన సైతాను గడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను, కుట్రలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనం చేయుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 1:12 ప్రకారం మనం యేసయ్య బిడ్డలం కాబట్టి అత్యంత శక్తివంతమైన యేసు నామమును ఉపయోగించి అధికారం కలిగి ఉన్నాం. ఆమెన్. మనం అధికారం కలిగిన వ్యక్తులం కాబట్టి యేసు నామములో మన మనసు మనకు లోబడుచున్నది. ఆమెన్. యేసు నామములో మన శరీరం మనకు లోబడుచున్నది. ఆమెన్. యేసు నామములో దయ్యములు మనకు లోబడుచున్నాయి. ఆమెన్. యేసు నామములో తుఫాన్లు మనకు లోబడుచున్నాయి. ఆమెన్. యేసు నామములో నదులు, సముద్రాలు మనకు లోబడుచున్నాయి. ఆమెన్. యేసు నామములో మనుషులు మనకు లోబడుచున్నారు. ఆమెన్. యేసు నామములో ప్రకృతి మనకు లోబడుచున్నది. ఆమెన్. యేసు నామములో గాలి మనకు లోబడుచున్నది. ఆమెన్. యేసు నామములో ఎండ తీవ్రత మనకు లోబడుచున్నది. ఆమెన్. యేసు నామములో వ్యాధులు మనకు లోబడుచున్నాయి. ఆమెన్. యేసు నామములో ధనము మనకు లోబడుచున్నది. ఆమెన్. యేసు నామములో ఈ విశ్వంలో యేసు నామమునకు లొంగని వంగని దెయ్యము గాని, మనిషి గాని, సమస్య గాని, పరిస్థితి గాని లేదు. సాతాను గడ బలమంతటిపైన మనకు అధికారం ఇవ్వబడింది. సమస్తమును మన దేవుడు మన పాదాల కింద ఉంచేశాడు. ఆమెన్. ఈ భూమిపైన కానీ మన జీవితంలో కానీ మనం ఏమి జరగాలనుకుంటే అవి జరుగును, ఏవి జరగకూడదు అనుకుంటే అవి జరగవు. ఆమెన్. ఎందుకంటే ఈ భూమిపైన మనకు అధికారం ఇవ్వబడింది. సైతాను గడ ఆటలకి సాగవు. మనం ఒక అధికారి వలె ఆలోచిస్తూ ఉన్నాం, ఒక అధికారి వలె మాట్లాడుతూ ఉన్నాం, మనం ఒక అధికారి వలె ప్రవర్తిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జూబిలీ లేవికాండ 25:10 ప్రకారం సునాద సంవత్సరం అంటే మన జీవితంలో మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, మనం చేసిన పాపం వల్ల, మన అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల, శత్రువుగడైన సైతానుగడ వల్ల, మోసపూరితమైన మనుషుల వల్ల ఏ విధంగానైతేనేంటి మనం పోగొట్టుకున్న సమాధానాన్ని ఏడంతలుగా తిరిగి పొందుకునిచున్నాము. ఆమెన్. మనం పోగొట్టుకున్న ఆనందాన్ని ఏడంతలుగా పొందుకునిచున్నాము. ఆమెన్. మనం పోగొట్టుకున్న దేవుని సన్నిధిని ఏడంతలుగా పొందుకునిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని నడిపింపుని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని అభిషేకను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని పరిశుద్ధతను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్నటువంటి ధైర్యమును ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆస్తులను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్న బంగారం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్న గౌరవాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్న మనుషులను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. మనం పోగొట్టుకున్నటువంటి ఖ్యాతిని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. 1 కొరింథీ పత్రిక 2:16 ప్రకారం క్రీస్తు మనస్సు, మనం అభిషేకించబడిన క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాం. ఆమెన్. మనం దీన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం జాలి గల మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం సంతోషం గల మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం ఆరోగ్యమైన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం నూతనపరచబడిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం రూపాంతరం చెందిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం విశ్వాసంతో నిండిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం వెలిగించబడిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్.
మనం ప్రేమించే మనస్సును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం ఏకీభవించే మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మన వాక్యమునకు సులువుగా లోబడే మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం పరిశుద్ధమైన స్వచ్ఛమైన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం బంధకాలు దయ్యం లేని మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం సత్యంతో నిండిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం యేసయ్యను దేవారాత్రం ధ్యానించే మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మన వాక్యమును దేవారాత్రం ధ్యానించే మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం క్షమించే కనికరం గల మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం జ్ఞానము తెలివి వివేచనతో నిండిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం ధైర్యంచే నింపబడిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం ఇంద్రియ నిగ్రహం గల మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం భయం అంటే తెలియని మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం బలమైన మనసును, స్థిరమైన మనసును, చురుకైన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం ఏకాగ్రతతో నింపబడిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం విమోచించబడిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనం అవిశ్వాసులము కాదు, మనం దేవుని వాక్యాన్ని, దేవుని నమ్మేటువంటి విశ్వాసులము. మనము తిరిగి జన్మించినప్పుడు పర్వతముల లాంటి సమస్యను పెళ్లగించే విశ్వాసాన్ని పొందుకున్నాం. ఆమెన్. మనం విశ్వాసపు మాటలే మాట్లాడతాం కానీ అవిశ్వాసపు మాటలకు, ఆలోచనకు మన జీవితంలో స్థానమే లేదు. ఆమెన్. పిల్లరా, ఇంకా మీ బంధువులు, స్నేహితులు చాలామంది ఇంకా మంచాన్ని మొత్తుని జయించలేదు. ఒకసారి వాళ్ళని మేల్కొల్పండి. మనం దేవుని వాక్యంపై ఉన్న విశ్వాసం మూలంగా అత్యధికంగా అభివృద్ధి పొంది జీవిస్తూ ఉన్నాం. మనం మాట్లాడే మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి మనం ఆలోచించి ఎంచుకొని మాట్లాడతాం. మన విశ్వాసపు మాటల ద్వారా మనం ఎటువంటి పరిస్థితినైనా సరే మార్చగలుగుతాం. మన విశ్వాసం రోజు రోజుకు అత్యధికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మన విశ్వాసం ద్వారా ఈ భూమిపై సుఖజీవంతో కూడిన దీర్ఘాయువును, నెమ్మదితో కూడిన దీర్ఘాయువును, ఐశ్వర్యంతో కూడిన దీర్ఘాయువును, ఘనతతో కూడిన దీర్ఘాయువును అనుభవిస్తూ ఉన్నాం. ఆమెన్. మన విశ్వాసం ద్వారా సాతాను మనపై ప్రయోగించే ప్రతి విధమైన అగ్నిబాణం ఆర్పగలుగుతూ ఉన్నాం. ఆమెన్. మన యొక్క విశ్వాసం సర్వలోకంలో ప్రచురమవుతూ ఉన్నది. ఆమెన్. మనం ఏదైనా శాసిస్తే అది తప్పకుండా నెరవేర్చబడి స్థిరపరచబడుతూ ఉన్నది. ఆమెన్. దేవుని వాక్యంపై మనకున్న విశ్వాసమును మనం దేవారాత్రం ఓర్పుతో, పట్టుదలతో స్థిరముగా విడుదల చేయగలుగుతూ ఉన్నాము. ఆమెన్. హెబ్రీ పత్రిక 11:33-34 ప్రకారం మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన విశ్వాసం కాబట్టి రాజ్యములు జయించగలుగుతాం. మనం నీతి కార్యములు జరిగించగలుగుతాం. మన వాగ్దానాలను స్వతంత్రించుకొనగలుగుతాం. మనం సింహముల నోళ్ళు మూయించగలుగుతాం. మనం అగ్ని బలంను చల్లార్చగలుగుతాం. మనం ఖడ్గదారను తప్పించుకొనగలుగుతాం. మనం బలపరచబడగలుగుతాం. మనం యుద్ధంలో పరాక్రమం కలిగి ఉండగలుగుతాం. మనం అన్యుల సేనను పారద్రోయగలుగుతాం. మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. మనం బ్రతుకు దినమలన్నిటిను సైతానుగడు కానీ వాని దూతలు కానీ ఏ మనుష్యుడు మన ఎదుట నిలవలేరు. ఎందుకంటే మన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువారి కొరకే సంపాదించగలుగుతూ ఉన్నాం. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను ఆయన చెప్పినట్లుగా 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఈ సమయంలో ఉన్నటువంటి వారందరినీ ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉండి విస్తరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరినీ ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో విస్తరింపజేసి, ఫలింపజేసి ఉన్నతమైన స్థితిలో నడిపించినాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. మనకు విరోధంగా రూపించబడిన ఏ సాతాను ఆలోచనైనా, ప్రయత్నమైన, వ్యాధైనా, బాధైనా, నొప్పైనా, మనిషిని ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే అదేనటికి వర్ధిల్లదు. ఆమేన్. మనం దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి మనల్ని ఈ లోకంలో ఎవ్వరు కూడా అపరాధిగా తీర్చలేరు. ఇది మన స్వాస్థ్యం. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, అపకారాన్ని తలపెడుతూ, తృణీకరిస్తూ ఉన్న ఎడల వారిని యేసుక్రీస్తు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నన్ను, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తాన్ని నీ అధికారం క్రిందకు తీసుకొని వస్తూ ఉన్నాం. ఆమేన్.
ప్రతి విధమైన అపవాది తెచ్చేటువంటి ఒత్తిడిని, మోసమును, ఆలోచనను, దర్శనములను, కలలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులను, నష్టములను, అవమానములను యేసుక్రీస్తు నామములో వ్యతిరేకిస్తూ గద్దిస్తున్నాం తండ్రి. ఆమెన్. యేసయ్యా, శిలువ పైన నీ బలియాగం ద్వారా శాపం నుంచి అబ్రహాము ఆశీర్వాదములైనటువంటి ఐశ్వర్యము, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహములలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. మేము విశ్వాసంతో మా పైన, మా కుటుంబం పైన, మా ఉద్యోగం పైన, మా వ్యాపారం పైన, మా వస్తువుల పైన, మా ఆస్తుల పైన, మా భవిష్యత్తు పైన అమూల్యమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన దేవుని కుమారుడైన యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆమెన్. యేసు నామములో శక్తి ఉన్నది. మనమంతా యేసయ్య శిలువ కార్యమునందు విశ్వాసం ఉంచాం కాబట్టి దేవుని బిడ్డలమై యేసు నామమును ఉపయోగించే అధికారము, భాగ్యము, యోగ్యత పొందుకొని ఉన్నాము. ఆమెన్. యేసు నామములో మనకు సాతానుపై, వాని దురాత్మలపై, వాని అగ్నిబాణములపై, వాని ప్రణాళికలపై, వాని ప్రజలపై అధికారము, శక్తి ఇవ్వబడినది. కాబట్టి సాతాను అధికారమునకు మనకు లొంగము. యేసు నామములో మన ఆత్మపై, మన మనస్సుపై, మన శరీరంపై పనిచేసే సాతాను శక్తిని విరిచివేస్తూ ఉన్నాం. ఓ సాతానాన్ని, ఓడిపోయిన వ్యక్తివి, నిన్ను, నీ సమూహాన్ని యేసయ్య సంపూర్ణంగా ఓడించేశాడు. థ్యాంక్ యూ జీసస్. ఓ సాతానా, ఒకప్పుడు నేను నీ క్రింద బానిసగా ఉంటుని, అయితే యేసయ్యను నమ్మినప్పటి నుంచి నేను నీ పైన అధికారిని, నేను నీకు యజమానుడను, నీవు నాకు బానిసవు. ఆమేన్. నేను వాక్యంలో సత్యాన్ని గ్రహించాను, సంపూర్ణంగా నిజమైన స్వేచ్ఛను గ్రహించాం కాబట్టి విడుదల పొందుకున్నాము. ఆ సత్యం ఏమిటంటే, దేవుడు తన బలాతిశయం చేత యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు కూడా పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వను కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును యేసయ్య పాదాల క్రింద ఉంచి సమస్తమును పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము నేనే, అనగా సాతాను సమూహం అంతా నా పాదాల క్రింద ఉంచబడినది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుడు మనకు అప్పగించిన పనిని, బాధ్యతను తెలుసుకొని విజయవంతంగా ఆ పనిని పరిపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే మనం ఈ లోకాన్ని వదిలి పరలోక రాజ్యానికి వెళ్తాం. మన పనిని పూర్తి చేయకుండా మనం చనిపోము. మనం వ్యాధులతో చనిపోము. ఆకస్మిక మరణము మనకు సంభవించదు. మధ్య వయసులో మనం మరణించం, మనం చావము. అయితే ప్రభునందు మన ఆత్మను దేవునికి అప్పగించి నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్తాం. 120 సంవత్సరాల లోపుగా మనం ఈ భూమిని వదిలి వెళ్ళాం. దీర్ఘాయు చేత మన దేవుడు మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆమెన్. మనం మన తల్లిదండ్రులను సన్మానిస్తున్నాం కాబట్టి 120 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా, సమృద్ధితో, బలముతో, సంతోషంతో, అభిషేకంతో జీవిస్తాం. ఆమెన్. మన యేసయ్య వల్ల మనకు దీర్ఘాయు కలుగుచున్నది. మన జీవించు సంవత్సరాలు అధికములవుతూ ఉన్నాయి. ఆమెన్. మనం చెడ్డ మాటలు పలకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకుండా మన పెదవులను కాసుకొనిచున్నాం కాబట్టి మనం మేలు పొందుచు అనేక సంవత్సరాలు సంతోషంగా జీవిస్తూ ఉన్నాం. ఆమెన్. మన సామర్థ్యము మనం యేసయ్య నామమందు, యేసయ్య వాక్యమందు విశ్వాసం ఉంచి ఉన్నాం కాబట్టి యేసయ్య చేసిన సూచక్రియలు, అద్భుతాలు మనం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాం. ఆమెన్. మనం యేసు నామములో ఏ దయ్యానైనా సరే వెళ్ళగొట్టగలుగుతాం. ఆమెన్. యేసు నామములో రోగులపై చేతులుంచినప్పుడు వారు ఎటువంటి వ్యాధి గలవారైనా స్వస్థపరచబడదురు. ఆమెన్. మనం యేసు నామములో దేవదూతల భాషలు మాట్లాడుతూ ఉన్నాం. ఆమెన్. మనం యేసు నామములో హానికరమైనది ఏది తినినా, ఏది తాగినా మనకు అపాయం సంభవించదు. ఆమెన్. మనం ప్రకటించే వాక్యమును సూచక క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా యేసయ్య స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆమెన్. మనల్ని బలపరచు యేసుక్రీస్తు ద్వారా మనం సమస్తము చేయగలుగుతూ ఉన్నాము. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా పాపాలన్నీ తీసుకొని
నీ పరిశుద్ధతను మాకిచ్చావు కాబట్టి మేమిక పాపుల్లాగా పాపంలో జీవించాం. మేమందరం పరిశుద్ధరం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా రోగాలన్నీ నీవు భరించి నీవు పొందిన గాయముల ద్వారా మాకు అందరికీ ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి మేము మా జీవితాంతం ఏ వ్యాధిని ఒప్పుకొనము, పొందుకొనము, అనుమతించము. వ్యాధి లేకుండా మేము జీవిస్తాం. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా దరిద్రతను నీవు తీసుకొని మాకు ఐశ్వర్యం ఇచ్చావు కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కొదువన్నది లేకుండా మేము సమృద్ధితో, ఐశ్వర్యంతో, సంపదతో జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా బంధకములను, దురలవాట్లను నీవు తీసుకొని మాకు స్వాతంత్రం ఇచ్చావు కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ పాపపు అలవాట్లలో పడిపోము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా అవమానం నీవు తీసుకొని రెట్టింపు ఘనతను మాకు ఇచ్చావు కాబట్టి ఎటువంటి అవమానకరమైన పరిస్థితుల్లోనైనా సరే మా తలనెత్తువాడు నీవే కాబట్టి యేసయ్యా, నీకే స్తోత్రాలు. యేసయ్యా, మా బదులు నీవు పాతాళానికి వెళ్ళి మమ్మల్ని పాతాళ బలము నుండి, నరకము నుండి ఎన్నటన్నిటికీ తప్పించి పరలోకవాసులుగా చేసావు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా శాపం నీవు తీసుకొని అబ్రహాము ఆశీర్వాదాలు మాకు ఇచ్చావు కాబట్టి మా జీవితంలో శాపం అన్న మాటే వినపడదు. మేము వెనటన్నిటికీ దీవించబడిన వ్యక్తులము, శపించబడిన వ్యక్తులము కాదు. థ్యాంక్ యూ జీసస్. అబ్రహాము ఆశీర్వాదములు మనం పాత జీవితాన్ని, పాత అలవాట్లను, పాత పద్ధతులను, పాత నమ్మకాలు అన్నీ విడిచిపెట్టేసేసి జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించాం కాబట్టి, వెంబడిస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకి అబ్రహాము ఆశీర్వాదాలు మన స్వాస్థ్యము. మనం యేసయ్య మనల్ని గొప్ప జనముగా చేశాడు. మన యేసయ్య మనల్ని ఆశీర్వదించాడు. మన యేసయ్య మన నామాన్ని గొప్ప చేశాడు. మన యేసయ్య మనల్ని ఆశీర్వాదకరంగా చేశాడు. మన యేసయ్య మనల్ని ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తున్నాడు, మనల్ని దూషించి వారిని శపిస్తూ ఉన్నాడు. ఈ భూమి యొక్క సమస్త వంశములను మన ద్వారా మనల్ని యేసయ్య ఆశీర్వదించాడు. మనం విస్తరించి అత్యధికంగా అభివృద్ధి చెంది ప్రబలమై వ్యాపించి ఈ లోకాన్ని ఏలెదము. ఆమేన్. మనము దేవుని బిడ్డలము. ఆమేన్. మన యేసుక్రీస్తునకు స్నేహితులము. ఆమేన్. మనం నీతిమంతులుగా తీర్చబడిపోయాము. ఆమేన్. మనమంతా ప్రభుతో జతపరచబడైన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాము. ఆమేన్. మనం విలువ పెట్టుకొనబడ్డాము. ఆమేన్. మనం దేవుని యొక్క ఆస్తి. ఆమేన్. మనం యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్నాము. ఆమేన్. మనమంతా పరిశుద్ధులము. ఆమేన్. మనం దేవుని బిడ్డలుగా దేవునిచే అంగీకరించబడ్డాము. ఆమేన్. మనకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడిన ప్రవేశం తండ్రి దగ్గర ఉన్నది. ఆమేన్. మన పాపములన్నిటినీ క్షమించుటకు, ఆ క్షమాపణ పొందుకోవడం ద్వారా మనం సంపూర్ణంగా యేసు రక్తంచే విమోచించబడ్డాం. మనం యేసుక్రీస్తులో సంపూర్ణమైన వ్యక్తులుగా ఉన్నాం. ప్రతి విధమైన దోషారోపణ, శిక్షావిధి నుంచి మనం తరతరాలకు విమోచించబడ్డాం. మనం భాషలతో ప్రార్థిస్తాం కాబట్టి సమస్తమును మన మేలు కొరకు సమకూడు జరిగినట్లు మన దేవుడు మన దీవించాడు. ఆమేన్. మనం దేవుని నీతిని బహుమానంగా పొందాం కాబట్టి ఈ భూమిపై ఎవరు కూడా మనపై నేరం మోపలేరు. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏ వ్యక్తి అయినా కానీ, ఏ శక్తి అయినా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ వేరు చేయలేదు. దేవుడు మన యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా స్థిరపరిచి అభిషేకించేసేసాడు. థ్యాంక్ యూ జీసస్. ఆర్థికపరమైన అభివృద్ధి. తండ్రి, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించావు. భూమి ఆకాశములు గతించిన కానీ నీ మాటలు ఎన్నటికీ గతించవు. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదాం. ఆయన ధనవంతుడైండు కూడా మా నిమిత్తం దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం వల్ల మనం ఐశ్వర్యవంతులను కాగలుగుచూ ఉన్నాం. ఆమేన్. మనం మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను స్థాపించవలనని మనం ఐశ్వర్యం సంపాదించుకున్నట్టుకి మన సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. మన మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్చు ఆరోగ్యంగా ఉండవలన్నదే మన దేవుని చిత్తం. మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడతా ఉన్నాయి. ఆమేన్. మనం ఆర్థికంగా వర్ధిల్లటం మన దేవునికి ఇష్టం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకే వచ్చారు కాబట్టి
మనం ఆర్థికపరమైన సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాం. ఆమెన్. మన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినంత మహిమలో మన ప్రతి అవసరం తీర్చేస్తూ ఉన్నాడు. ఆమెన్. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ప్రయోజనము లాభం కలిగినట్లుగా ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆమెన్. మనం నడవలసిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమెన్. మనం మన ప్రభువును ఆశ్రయించాం కాబట్టి మనకు ఏ మేలు కొద్దువై ఉండదు. ఆమెన్. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించడానికి వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తము అనగా ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించేశాడు. ఆమెన్. అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనకు కలుగుటకై యేసుక్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికం నుంచి విమోచించేశాడు. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం మీద స్థాపితమైనటువంటిది కాబట్టి మనం పాత నిబంధన భక్తుల కంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఆమెన్. మనం మందులము, సోమరులము, బద్ధగస్తులము కాక విశ్వాసం చేత, ఓర్పు చేత ఆర్థికపరమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వారిని పోలు నడుచుకుంటూ ఉన్నాం. ఆమెన్. మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తూ ఉన్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడుతూ ఉన్నాడు. ఇనపగడులను విరగొడుతూ ఉన్నాడు. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోను మరుగైన ధనమును ఆయన మనకిస్తూ ఉన్నాడు. మనం శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు చెప్పిన మాటలకు లోబడుచున్నాం కాబట్టి భూమి యొక్క మంచి పదార్థం అనుభవిస్తూ ఉన్నాం. మనం భయపడము. మనకు ఐశ్వర్యం అనుగ్రహించుటకు మన తండ్రి అయిన దేవునికి ఇష్టమైనది. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఐశ్వర్యానికి దుఃఖము చేర్చడు. పాపాత్ముల యొక్క ఆస్తి, సంపద నీతిమంతులైన మన కొరకు దాచబడి ఉన్నది. మనమంతా నమ్మకమైన వాళ్ళం కాబట్టి మనకు ఆర్థికపరమైన దీవెనలు మెండుగా కలుగుచూ ఉన్నాయి. మనం మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఆమెన్. ఆయన మన హృదయవాంఛలన్నీ తీర్చేస్తూ ఉన్నాడు. ఆమెన్. మనలో పనిచేస్తున్నటువంటి దేవుని శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు. ఆమెన్. దేవుడు తన మహిమను బట్టి, సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయన తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి కావలసిన ఆర్థికపరమైన ఆశీర్వాదం వాగ్దాన రూపంలో మనకు దయచేసేశాడు. ఆమెన్. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయనను సంతోషపెట్టును. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తనను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ప్రతిఫలం దయచేవాడని నమ్ముతున్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఆమెన్. మనం యేసు ప్రభువును ఆశ్రయించినంతకాలము దేవుడు మనం వర్ధిలింపజేస్తూనే ఉంటాడు. మనం మేలు చేయటి యందు అనగా దేవుని రాజ్యంలో విత్తుడి యందు విసుకగా అలసిపోక నిరుత్సాహపడకుందు. కాబట్టి తగిన సమయం ఎటువంటి అనుమానం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యమైన పంటను మనం కోస్తూ ఉన్నాం. కలిమి సంపద మన ఇంట ఉంటూ ఉన్నది. మన ఇల్లు గొప్పదననిది. మనం అనేక జనులకు అప్పిస్తాం కానీ అప్పు చేయము. మనం దేవుని ప్రేమించుతున్నాం కాబట్టి ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు. ఆమెన్. కుటుంబానికి ఆశీర్వాదాలు 112వ కీర్తన ప్రకారం మనం యేసయ్య వాక్యమును బట్టి అధికంగా ఆనందిస్తున్నాం కాబట్టి మన కుటుంబం దీవించబడిన కుటుంబం. మన పిల్లల భూమి మీద బలవంతులవుదురు. మన వంశపు వారు దీవించబడుదురు. కలిమి సంపద మన ఇంట ఉంటూ ఉన్నది. మన నీతి నిత్యము నిలుస్తూ ఉన్నది. మన కుటుంబానికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కూడా వెంటనే తప్పకుండా కలుగుతున్నది. ఆమెన్. మనము కటాక్షమును వాస్తులు నీతి గలవారము. ఆమెన్. మనం దయాళులమై అప్పిచ్చువారము భాగ్యవంతులు. ఆమెన్. న్యాయ విమర్శలు మన వ్యాజ్యము గెలిచిన. ఆమెన్. మనం ఎన్నటికీ కదిలించబడం. ఆమెన్. మనం నిత్యము జ్ఞాపకంలో ఉంటూ ఉన్నాం. ఆమెన్. మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటూ ఉన్నది. ఆమెన్. మనం దుర్వార్తకు జడియము. ఆమెన్. మన మనస్సు స్థిరంగా ఉంటూ ఉన్నది. మన శత్రుల విషయమైన మన కోరిక నెరవేరు వరకు మనం భయపడము. మనం దాతృత్వం కలిగి బేదలకిస్తాం. మనం హెచ్చించబడతాం. మన ఉన్నత స్థితిని, అభివృద్ధిని, భక్తిని చింతపడతారు. వారు పండ్లు కొరికి క్షీణించిపోతారు. భక్తి నిలాస అంతా కూడా భంగమైపోతూ ఉన్నది. ఆమెన్. భక్తి నిలాస అంతా కూడా భంగమైపోతూ ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ జీవము కలిగిన దేవుడా,
నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నీకు వందనాలు. నువ్వు చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలు. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహిమ కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. దేవా, మరి ఈ సమయంలో నీవు మా ఎడల చేసిన అద్భుతమైనటువంటి కార్యాలు బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి, బలపరిచి, కృప చూపించి అనేక మందికి దీవెనకరంగా నీ నామ మహిమార్థంగా ఉండుటకు నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభువుల మీద తెచ్చుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. సరే, దేవుని యొక్క వాక్య వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. మీరంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. స్తోత్రం దేవ. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మనం నడిపించి బలపరచమని యేసునామములో ప్రార్థించిన ఆమె పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, సువార్త అంటే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యము, అద్భుతము ఏదైనా సరే నీ యొక్క రక్షణ అనుభవాన్ని అందరికీ చెప్పాలి. అప్పుడు దాన్ని బట్టి అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడతారు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అమెరికాలో న్యూ ఇంగ్లాండ్ అనేటువంటి స్థలంలో విట్ఫీల్డ్ అనేటువంటి దైవజనుడు బోధించే సమయంలో ఒక ఆమె ఆ కూటంలో తన పాపాల గురించి లోతుగా పశ్చాత్తాపడి మారు మనసు పొందింది. తన యొక్క విశ్వాస జీవితంలో ఒంటరిగా ఆమె పోరాడుతూ ఉండేటువంటిది. ఆమెకు ఒక 9 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక చిన్న బిడ్డ కూడా ఉంది. ఆ చిన్న బిడ్డను తనతో పాటు ప్రార్థన కూడా తీసుకెళ్ళి వెళ్తూ ఉండేటువంటిది. ప్రతిరోజు ఆ చిన్న బిడ్డ మరి తల్లి చేస్తున్న ప్రార్థన అనుకరించేది, చూసేది. తల్లి కారుస్తున్న కన్నీరుని చూస్తూ ఉండేటువంటిది. ఎందుకు ఇలా చేస్తున్నాం అమ్మ అని చెప్పి గమనించింది. ఏంటంటే దేవుని యొక్క స్పర్శను అనుభవిస్తుంది, దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంది. సో దేవుని తాకుదలను బట్టి ఆమె అలా చేస్తుందని చెప్పి గ్రహించి, దేవుడు ఎప్పుడైతే మనల్ని తాకుతాడో మనలో ఉన్న పాపాలు బయటకు పోతాయి, మరి మనం ఒప్పుకొని విడిచిపెట్టాలని చెప్పి సత్యం తెలుసుకుని ఏం చేసిందంటే, వాంఛతో ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డ కూడా ఆ చిన్న బిడ్డ హృదయాన్ని దేవుడు ఒక దినం ముట్టాడు. ఆమె తన పాపాలన్నీ ఒప్పుకున్నది, పశ్చాత్తాపడ్డది, ఒప్పుకున్నది, మారు మనసు పొందింది. అప్పుడు ఆ అమ్మాయికి 11 సంవత్సరాలు. అతి చిన్న వయసులోనే మరి బాప్తిసం పొందేసింది. ఆ రక్షణ పొందినటువంటి ఆ అమ్మాయి చాలా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంది. అయితే ఆ రక్షణ అనుభవాన్ని తనలోనే ఇమిడ్చుకొని ఉండలేకపోయింది. ఆ సంతోషం ఉబుకుతుంది, పొంగి పొర్లుతుంది. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ అమ్మాయి తల్లి దగ్గరికి వెళ్ళిందమ్మా, మరి ఏంటమ్మా పరిస్థితి ఎలా ఉన్నది, నాకు చాలా ఒక రక్షణ అనుభవం అనేటువంటి పొంగు పొరులుతుందని చెప్పి దాన్ని తనలో ఉండిపోలేకపోయి తల్లితో చెప్పిందంటమ్మా, మరి యేసుక్రీస్తు ప్రభువారు యేసు స్వామి నన్ను రక్షించాడు కదా. అవునమ్మా, మరి
అది నాకు తెలుసు, నీకు తెలుసు, కానీ ఎవరికి తెలియదు కదా, అందరికీ తెలిస్తే బాగుంటుంది అని చెప్పి అన్నదంట. మరి నేను వెళ్ళి అందరికీ చెప్తానమ్మా, అందరికీ చెప్తాను నా రక్షణ సాక్ష్యం, దయచేసి మీరు నా కొరకు ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పి ఆ చిన్న బిడ్డ అడుగుతూ ఉంది. నా రక్షణ సాక్ష్యాన్ని నేను మరి అందరికీ చెప్తాను, వినేవారు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించాలి, అందరూ తెలుసుకోవాలి అని చెప్పింది తల్లికి. అప్పుడు ఆమె తెల్ల అన్నది, అమ్మా నీ వయసు ఎంతమ్మా, చిన్న బిడ్డవు, నువ్వు రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు అంటే అందరూ ఎగతాళి చేస్తారు, ఎవరు కూడా వినరమ్మా. నువ్వు పాపం చేశాను, పాపాన్ని క్షమించాడు దేవుడు అంటే ఇది అంత వెట్టకారంగా ఉంటుంది, అందరూ కూడా మరి ఎగతాళి చేస్తారు, నేను ఇంకా డిసప్పాయింట్ చేస్తారు, నువ్వు ఏడుస్తావు, ఇంకా బాధపడతావు, ఎవరు కూడా ఆ మాటను విని రక్షణ పొందరమ్మా అని చెప్పి చెప్తూ ఉన్నది. జాగ్రత్తగా గమనించాలి. తల్లి అలాగా సత్యమే చెప్తుంది కానీ డిస్కరేజ్మెంట్గా అనిపిస్తూ ఉంది. అటువంటి సమయంలో మరి ఆ బిడ్డ అన్నదమ్మా, నేను సాక్ష్యం చెప్తే అందరు నవ్వుతారు అంటున్నావు కదా. ఎస్, అందరూ నవ్వుతారు, ఎంతమందికి చెప్తే అంతమంది నవ్వుతారు. కాబట్టి నేను ఏం చేస్తానంటే అమ్మా, ఇదిగో మన ఇంటి దగ్గరే ఆ రోడ్డు పక్కన ఒక ఆయన చెప్పులు కొడుతున్నాడు కదా, ఆ యొక్క సిగ్నల్ దగ్గర ఆ రోడ్డు పక్కన అనేక మంది వచ్చి పోయేటువంటి దారిలో ఆయన కూర్చొని అక్కడ చెప్పులు కుట్టున్నాడు కదా, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తానమ్మా, ఆయన అయితే తప్పకుండా నమ్ముతాడు, ఆయన తప్పకుండా నమ్ముతాడనేటువంటి విశ్వాసంతో నేను చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా వింటాడని చెప్పింది తల్లికి. సరే తల్లి ఏమి కాదని లేకపోయింది. ఇంకా ఆ బాలిక, తల్లి పర్మిషన్ తీసుకున్నటువంటి బాలిక ఏం చేసింది, నెమ్మదిగా నడుచుకుంటూ ఆ చెప్పులు కుట్టేటువంటి వాని వద్దకు వెళ్ళింది, పరిగెత్తుకుని వెళ్ళింది. ఆయన ఆ దుకాణంలో చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆ చిన్నపిల్ల తను ఎప్పుడైతే దేవుని స్వీకరించిందో ఆ రక్షణ అనుభవం ఎలా ఉంటుందో అంతా కూడా ఆ చెప్పులు కుట్టేటువంటి ఆ వ్యక్తితోటి మాట్లాడుతుందన్నమాట. తాతయ్య, మీరు ఇదిగో ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, కానీ ఇది జీవితం కాదు తాతయ్య, ఒకనొక రోజున మనం చనిపోతాం. మనం ఎంత గొప్ప జీవితం జీవించినా, ఎంత చిన్న జీవితం జీవించినా, ఖచ్చితంగా మనం ఒక మరి పాపంలో బ్రతుకుతున్నాం, పాపంలో పుట్టాం, పాపంలో బ్రతుకుతున్నటువంటి ఒక పాపులు మనమంతా కూడాను. ఈ సత్యం నేను గ్రహించాను, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వెంటనే నమ్మి బాప్తిసం పొందాను. కాబట్టి ఇప్పుడు నేను చనిపోతే పరలోక రాజ్యం వెళ్తాను, మా అమ్మ చనిపోతే పరలోక రాజ్యం వెళ్తుంది. మరి మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా నరకానికే వెళ్తారు. ఎందుకంటే మీరు మారు మనసు పొందలేదు, యేసుప్రభువుని స్వీకరించలేదు. కాబట్టి నేను నీలాగానే పాపగానే ఉన్నాను గతంలో, నిన్నటి వరకును, కొన్ని రోజుల క్రితం వరకు. కానీ నా తల్లి ప్రార్థన చేసినప్పుడు, నా తల్లి ప్రార్థనలు విని యేసుక్రీస్తు ప్రభు నా యొక్క పాపాలన్నీ క్షమించారు. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. అది అంతా కూడా మరి ఎలా విపులంగా నాకు చెప్పాలో తెలియట్లేదు, ఆ సంతోషాన్ని ఎలా పంచుకోవాలో నాకు తెలియట్లేదని గొక్క తెప్పకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పేసి ముగించేసింది. ఇంకా ఆగిపోయింది, ఏం మాట్లాడో తెలియట్లేదు. తాతయ్య, నాలో చాలా సంతోషం పొంగుతుంది, అది నీకు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు వివరించాలో నాకు తెలియదు. కానీ వాస్తవం ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందే నువ్వు రక్షించబడతావు, యేసుని స్వీకరిస్తే. లేదంటే ఎంత జీవితం జీవించినా, మంచి జీవితం అనే చెడ్డ జీవితం ఖచ్చితంగా నరకానికే పోతాం అని చెప్పి ముగించేస్తే, ఆ మాటలు విన్నటువంటి ఆ చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి వెంటనే ఒక చిన్న బిడ్డ వల్ల ఏడవడం ప్రారంభించాడు, ఎక్కెక్కేడటం ప్రారంభించాడు. ఆ చేస్తున్న పని అంతా పక్కన పడేశాడు, చెప్పులు కుడతాం ఆపేశాడు, దేవుని యొక్క కృప కొరకు మార్పెట్టడం ప్రారంభించాడు. అయ్యో, నేను ఒక ఘోర పాపిని, ఓ దేవా నిజమే, నేనేదో నా జీవితం నేను జీవిస్తున్నాను అనుకున్నాను, నిజమే, ఈరోజు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానని గట్టిగా అరిచేయడం ప్రారంభించాడు. అది రోడ్డు పక్క అవడంతో, సిగ్నల్ దగ్గర అవడంతో వెళ్ళేవారు వచ్చేవారు అందరూ ఏమైందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి కొద్దిమంది ఆ ఏడుపు స్వరం విని ఆయన దగ్గరకు గుమ్ముగూడారు. ఎప్పుడైతే వాళ్ళు గుమ్ముగూడారో ఈయన ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. మన పాపను ఒప్పింపు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు తాకిడిని ఆయన అనుభవించాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ స్వరం వినపడుతున్నటువంటి వారందరి మీద కూడా దేవుని ఆత్మ దిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి ఏడుపు ద్వారా అక్కడికి వచ్చిన వారందరూ కూడా అయ్యో నేను పాపని అని మొరపెడతాం. వారందరి పాపాలు ఒప్పుకోవటం, వాళ్ళందరి పాపాల కొరకు పశ్చాత్తాపడటం వారందరూ ప్రారంభించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ యొక్క ఉద్యమం, ఆ యొక్క ఒప్పుకోలు, మరి దేవుని తెలుసుకోవటం రోజులు నెలలు గడిచేసరికి కొన్ని నెలల్లోనే ఆ ప్రాంతంలో దాదాపు 50 మంది రక్షణ అనుభవం పొందారంట. హల్లెలూయా. అతి చిన్న అమ్మాయి ఇచ్చినటువంటి సాక్ష్యం ద్వారా
ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చిందో చూసారా? ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, మరి మీరు కూడా నా సాక్ష్యం ఎవరు వింటారులే, నా మాటలు ఎవరు వింటారులే, నేను ఎవరికి ఉపయోగంలే అని మీరు డిసప్పాయింట్ అవుతున్నట్లయితే ఈరోజు యేసే మీతో మాట్లాడుతున్నాడు. మీ ద్వారా, మీ సాక్ష్యం ద్వారా మరి చిన్న బిడ్డ సాక్ష్యం 50 మందిని మార్చింది కొద్ది నెలల్లోనే. మరి ఈరోజు నేను దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాన్ని, ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే ఇంకెంతమంది ప్రభు దగ్గర నడిపించబడతారో తెలిసే నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. ఈ విన్న వాక్యం ద్వారా, ఈ విన్న సాక్ష్యం ద్వారా ఇక నుంచి అనేక మంది లేపబడి అనేక మందిని ప్రభావితం చేసేలాగా నీ ఆత్మచేత నింపినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రభు బలారాధనలో పాలు పంచుకుందాం మనమంతా కూడాను. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నలగొట్టబడిన నా నిబంధన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని యేసుప్రభువు వారు చెప్పారు. ఈ సమయంలో మీ చేతిలో ఉన్న యేసు శరీరము, ఆ యొక్క రొట్టెని శరీరం వివేచించి ఆలోచించి భుజిందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆ ప్రకారమే భోజనమైన పెంపట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నా నిబంధన రక్తము, దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యేసుప్రభువు చెప్పారు. ఈ సమయంలో యేసు రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసమును స్వీకరిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఎందరైతే ఈ యొక్క ప్రభు వల్ల ఆరాధనలో పాలు పంచుకున్నారో వారందరి జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి నడిపించి బలపరిచినందుకు నీకు వందనాలు. అంతటను అందరూ మారు మనసు పొందవలనన్న నీ యొక్క ఉద్దేశం నెరవేర్చబడును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఏ భూమి మీద కూడా నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టి నుంచి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సో మనం శక్తివంతమైన ప్రార్థనలోకి వచ్చేసాం. ఇంకా మరి మీలో ఎవరన్నా మీ బంధువులు స్నేహితులను లేపలేదేమో, ఒక్కసారి లేపితే చివరి సమయం, శక్తివంతమైన ప్రార్థనా సమయం. మరి రెండు మరి మోకరించి 2 కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తూ లోకానికి మూసేద్దాం. మనం లోకం వైపు కళ్ళు మూసుకుందాం. లోకంలో మరి ఏం జరుగుతుందో మనం పట్టించుకోవద్దు. ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి ఆత్మలోకం వైపు చూద్దాం. యేసు నామములో ప్రతి వారు మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థనలు ఏకమించే కృపా బాహుళ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విస్తరించును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ దేవా, నువ్వు ఆకర్షించండి. ఎవరు నీ సన్నిధికి వస్తారేసయ్యా? నీవు ఆకర్షించింది ఎవరు నీ సన్నిధిలో ఉంటారేసయ్యా? నీవు ఆకర్షించింది ఎవరు నీ నామాన్ని మహింపరచగలుగుతారేసయ్యా? నీవు ఆకర్షించిన వారిని బట్టి నీకు వందనాలు. ఇక్కడ ఉన్న వారందరి జీవితాలను అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తావు. నువ్వు ఆకర్షించావు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఆకర్షించినందుకు వందనాలు. 2వ కీర్తన 8వ వచనం ప్రకారం నన్ను అడుగుము, జనములు స్వాచ్ఛంగా ఇస్తానన్నావు. నిన్ను అడుగుతున్నాం. జనములను స్వాచ్ఛంగా ఇచ్చినందుకు నీకు వందనాలు. జనములను స్వాచ్ఛంగా ఇచ్చినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామములో విడుదల, అద్భుతం, 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 ఆశ్చర్యమైన కార్యాలు మేము ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. విడుదల ఇచ్చావు దేవానికి వందనాలు. ప్రతి బంధకాలను తెంచివేస్తావు. ప్రతి వారు నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచే భాగ్యం ఇచ్చావు. విడుదలిచ్చావు. గొప్ప కార్యం చేస్తావు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. భార్యాభర్తల మధ్య ఐక్యత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడిపోయిన వారు, విడివిడిగా ఉన్నవారు భార్యాభర్తలు ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి జీవించిన కృప చూపించండి.
గర్భఫలాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాం, ఎంతోమంది కొరకు ప్రార్థించి ఉన్నాం. ఎన్నో అద్భుతమైన గర్భాలు తెరిచావు, ఎన్నో అద్భుతాలు చేసావు. గతంలో చేసిన దేవా ఇప్పుడు మళ్ళా చేయటకు సామర్థ్యం కలిగిన దేవుడు. యేసు నామములో ఈ లైవ్లో ఉంటున్న వారు ఎవరు కూడా నా ప్రభా గుడ్డలతనము, పిల్లలేనితనము అనుభవించకూడదు. యేసు నామములో విడుదలిచ్చావు, నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో విడుదలిచ్చినావు, నీకు వందనాలు తండ్రి. ప్రతి గర్భం తెరిచినందుకు వందనాలు. కనిసివయ్యే కృప చూపించావు. యేసు నామములో మంచి మంచి గర్భాలు ఇచ్చినందుకు నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వివాహ విషయంలో నా ప్రభా యేసు క్రీస్తు నామములో అద్భుతమైన కార్యం చేశావు. శాసనాలు మార్చే దేవుడు. దేవాది దేవా నీకే స్తోత్రాలు. గొప్ప కార్యం చూపించావు, మహిమ కలిగిన కార్యం చూపించావు. థ్యాంక్ యూ జీసస్. ఎస్ఏ వివాహ విషయాలు అద్భుత ఆశ్చర్యకారాలు చేసి నడిపించి మరి అందరి జీవితాలు అద్భుతాలు చేయండి. ఎవరు కూడా నా డిసప్పాయింట్ అవ్వకూడదు. ఏ సమయానికి ఎవరితో ఏది జరగల వివాహం జరిగించి చక్కటి జీవిత భాగస్వాములను అనుగ్రహించావు, సమకూర్చావు, మేలు చేశావు. అప్పుల సమస్య నుంచి విడిపించావు, ప్రతి అప్పు నుంచి విడిపించావు, అప్పుని తీర్చుకునే సామర్థ్యం ఇచ్చావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అప్పు నుంచి బయటపడే సామర్థ్యం ఇచ్చినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు నుంచి విడిపించిన దేవా నీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ప్రతి అప్పు నుంచి విడుదలిచ్చినటువంటి దేవా నీకే స్తోత్రాలు. ప్రతి అప్పు నుంచి విడిపించినటువంటి దేవా, ఒక్క రూపాయి అప్పు లేనటువంటి జీవితం ఇక్కడ ఉన్న వారందరూ జీవించే సామర్థ్యం ఇచ్చావు. ఆర్థికపరమైన అభివృద్ధిని చెందించావు, ఐశ్వర్యవంతులుగా చేసావు, భాగ్యవంతులుగా చేసావు, సంపన్నులుగా చేసావు. నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం తండ్రి, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. Mighty miracles in the name of Jesus. Mighty miracles in the name of Jesus. Hallelujah, 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 hallelujah. Holy Spirit of God, thank you Jesus, thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Jesus. Hallelujah, 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 hallelujah. వందనాలేసయ్యా, వందనాలేసయ్యా. ఆర్థికపరమైన అభివృద్ధినిచ్చావు, ఒక్క రూపాయి అప్పు లేకుండా ఐశ్వర్యవంతులుగా చేసావు. మైటీ మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడిపోయిన భార్యాభర్తల్ని దేవా ఐక్య చేసావు, కలిపావు, నీకు వందనాలు. విడాకులు తీసుకున్నప్పటికీ మళ్ళీ కలిసే భాగ్యం ఇచ్చావు, కృప చూపించావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తల్లిదండ్రులైన వారు అనేక మంది నా ప్రభా మరి వారి చదువు విషయంలో, జ్ఞాన విషయంలో అద్భుతం చేసి నడిపించండి. ఫీజులు కట్టలేనటువంటి వారిగా తల్లిదండ్రులు ఉండకూడదు నా ప్రభా. యేసు క్రీస్తు నామములో ప్రతిదీ పే చేసేలాగా ఉండేటకు చూపించండి. నీ చిత్తానుసారంగా నడిపించమని. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సమకూర్పించేటువంటి దేవానికి స్తోత్రాలు. పిల్లల చదువుల విషయాలు తోడుకుండా జ్ఞానవంతులుగా, బలవంతులుగా, శక్తివంతులుగా మరి వారిని తలగా చేసావు, ఉన్నతమైన స్థితిలో ఉంచావు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణంలో ఉన్నవారు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి దేవా. యేసు క్రీస్తు నామములో క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించినందుకు నీకు వందనాలు. దూరదేశాల్లో ఉన్నటువంటి చదువు మరియు పనిచేస్తున్న వారు, జాబ్ చేస్తున్నవారు, ఏ పనులు అక్కడికి వెళ్ళారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని చక్కటి స్థితిలో వారు ఉంట కృప చూపించినందుకు నీకు మహిమ గల దేవా, కృప చూపే దేవా. దూరదేశాల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. వీసాల పాస్పోర్ట్ల కొరకు ఎదురుస్తున్న వారి జీవితంలో చక్కటి వీసాల పాస్పోర్ట్లు అనుగ్రహించి నడిపించి బలపరచండి. ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు నామములో జాబ్ ఆఫర్ లెటర్స్, నిరుద్యోగ సమస్య నుంచి విడిపించండి. లెటర్స్ రావడానికి కృప చూపించండి. కొత్త కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం కృప చూపించండి. కొత్త కొత్త విషయాల్లో అద్భుతాలను దేవ చూపించి నీ నామ మహిమార్థం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉద్యోగాలు ఇచ్చినందుకు వందనాలు. నిరుద్యోగ సమస్య నుంచి విడిపించేస్తావు. ప్రతి వారి జీవితంలో యేసు క్రీస్తు నామములో ప్రభువా నిరుద్యోగ సమస్య నుంచి విడిపించావు, చక్కటి ఉద్యోగాలు ఇచ్చావు. భర్తల మారు మనసు కొరకు దశాబ్దాలుగా ప్రార్థిస్తున్న వారు ప్రార్థన ఆలకించి ఈరోజే అద్భుతం చేసావు. ఓ గొప్ప కార్యం చేసావు. భర్తలకు మంచి మనసు, మారు మనసు, ప్రేమ గల మనసు ఇచ్చేసావు. నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అలాగైనా ప్రభు అనేక మంది తన వారు రక్షించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు నామములో ప్రభా ఇంట్లో వాళ్ళు, బంధువులు, ఎవరైనా సరే ప్రభా తన వారు కూడా రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు నామములో నువ్వు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ కృప చూపించండి దేవా. ప్రతి అధికారిపై నీ యొక్క సన్నిధిని కుమ్మరించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో నీవు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటే కృప చూపించండి దేవా.
సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం, అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రార్థన చేస్తున్నాం, ఆత్మల పరిచర్యలో బలంగా వాడుకుంటే కృప చూపించని ప్రార్థన చేస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికే స్తోత్రం, జీవం కలిగిన దేవుడానికే స్తోత్రాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. సేవకులను అభిషేకించావు, ఓ నీ చిత్తానుసారంగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. సర్వ సమృద్ధులకు నడిపించండి, లోటు లేకుండా. రాజకీయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, రాజకీయ పార్టీలను జ్ఞాపకం చేసుకొని ఏది ఎక్కడ ఎలా ఉంటే నీకు మంచిదో ఉన్న ప్రభా అట్లా నడిపించి కృప చూపించండి దేవా. సైనికుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, దూరంలో ఉన్న ప్రభా మరి భార్య బిడ్డలకు దూరంగా, సంఘానికి సమాజానికి దూరంగా ప్రతికూల పరిస్థితుల వరకు ఉంటూ ఉండగా నీకు నమ్మకంగా ఉండటానికి వారికి నువ్వు ప్రొటెక్షన్ అనుగ్రహించి నడిపించి బలపరచండి యేసయ్యా. చీకటి శక్తుల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు నామములో చీకటి శక్తుల కొరకు విడుదల ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేసినటువంటి దేవా విడుదలిచ్చావు. ఇంతవరకు నీ కృప చేత నడిపించి బలపరచమని ప్రతి అంధకార శక్తి నుంచి విడుదల చేసావు, నీకు వందనాలు. చేతబడి శక్తులు, చెల్లంగి శక్తులు, చేతబడి శక్తులు యేసు నామములో విడుదల. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గొప్ప కార్యాలు చేస్తావు, సమకూర్పించావు. నీ సన్నిధిని బయలు ప్రవక్తలను ఉండకుండా చేయదేవా, వ్యతిరేకంగా ఉన్న వాటిని ఉండకుండా చేయదేవా. యేసు నామములో ఏది మాకు ఎంత మాత్రం విరోధంగా రూపించబడింది వర్ధిల్లదు. చీకటి శక్తి నుంచి, అంధకార శక్తిని, చేతబడి శక్తిని, బంధకాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇల్లుల కొరకు ప్రార్థన చేస్తాం. యేసు క్రీస్తు నామములో మేము కట్టనేలను స్వతంత్రించుకుంటున్నాం. నజరేయుడైన యేసు నామములో అద్భుతం చేసావు, ఓ విడుదలిచ్చావు దేవా, సామర్థ్యం ఇచ్చావు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కార్లనిచ్చావు, వాహనాన్నిచ్చావు, గృహాన్నిచ్చావు, సమృద్ధినిచ్చావు, మన ప్రభు సమకూర్చావు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసినాం దేవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలు కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాం. విడిపోయిన కుటుంబాలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. విడుదల, 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 విడుదల. కోర్టు కేసు నుంచి విడుదల. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు నీవే, మహిమ కలిగిన కార్యాలు చేసేటువంటి వాడు నీవే. సమృద్ధిని అనుగ్రహించి నడిపించండి. కుటుంబాలు కట్టబడాలన్న తండ్రి, కుటుంబాల్లో శాంతి, సమాధానం, ప్రేమ ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు క్రీస్తు నామములో కుటుంబాలు కట్టినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఎగ్జామ్స్ రాసిన వారు, రిజల్ట్ కొరకు చూస్తున్నవారు, ఇంటర్వ్యూలకు వెళ్ళిన వారు, ఏ సమస్యలతోటి ఇరుక్కున్నప్పుడు నీకు దూరంగా ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని మొదటి స్థానం నీకు ఇవ్వడానికి కుటుంబాల్లో శాంతి, సమాధానం అనుగ్రహించి నడిపించండి. ఎగ్జామ్స్ రాసిన వారికి మంచి ప్రతిఫలాలు ఇచ్చి, ఇంటర్వ్యూలకు వెళ్ళిన వారికి ఏది చేసినా కూడా ప్రభావ నీకు మహిమార్థంగా వారికి ఆశీర్వాదకరంగా చేసి నడిపించండి. ఆత్మలో ప్రార్థించేటువంటి కృప చూపించండి. ఆత్మానుసారమైన ప్రార్థించేటువంటి వారికి ఉండే కృప చూపించండి. ఆత్మలో ప్రార్థించే వారికి ఉండే కృప చూపించండి. ఆమేన్, ఆమేన్. వర్ధిల్లాలి, ఆధ్యాత్మికమైన విషయాల్లో వర్ధిల్లాలి, బలపరచబడాలి, సమకూర్చబడాలి. మరి హాస్పిటల్లో ఉన్న వారి కొరకు, వెంటిలేషన్ మీద ఉన్న వారి కొరకు, నా ప్రభా ఐసీలో ఉన్నటువంటి వారి కొరకు, ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఈరోజే విడుదలిచ్చి నడిపించమని, ప్రతి అంధకార శక్తుల నుంచి, దురాత్మ ప్రభావం నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో అద్భుతాలు చేసినందుకు నీకు వందనాలు. మహిమ కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కోర్టు కేసుల నుంచి విడుదల. యేసు నామములో ప్రతి కోర్టు కేసుని విడుదల ఇచ్చేసావు, విడిపించేసావు, గొప్ప కార్యం చేసావు. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. ప్రతి వారి కోర్టు కేసు నుంచి విడుదల ఇచ్చావు, ప్రతి వారి కోర్టు కేసు నుంచి విడుదల ఇచ్చావు. రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరువులో ఇస్సాకు విత్తనం వేసి 100 పంట పొందుకున్నాడు. మేము నీ బిడ్డలం, చుట్టూ కరువైనా సరే మాకు సమృద్ధినిచ్చే దేవుడు నా తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రైతులు విత్తిన ప్రభా మరి 100 పంట కోస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మేము విత్తే కొలది మా జీవితంలో సర్వ సమృద్ధిని ఇస్తూ ఉన్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రైతులకు నువ్వు సహాయం చేస్తావు. రావాల్సిన డబ్బుల కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఇతరులు నమ్మి మేలు కొరకు చేసినటువంటి కార్యాలు బట్టి మరి ఇరుక్కుపోయారు చాలామంది. వారి సమస్యల నుంచి విడిపించి గొప్ప చేసి నడిపించమని యేసుక్రీస్తు నామంలో నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు, చూపిన కృపను బట్టి నీకు వందనాలు, విడుదలిచ్చావు నీకు వందనాలు.
థ్యాంక్ యూ లార్డ్. రావాల్సిన డబ్బులు ఇచ్చే మనసు ఇచ్చావు, నీకు వందనాలు. యెరూషలేము కొరకు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము నుంచి నా ప్రభా, ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఏది ఎదురైన నా ప్రభా, సమస్త మహిమ, ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. విడుదల విడుదల విడుదల, అద్భుతం, ఆశ్చర్యం చేసావు. యెరూషలేముకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ దేశం కానీ మా దేశం కానీ ఏది కూడా ఎంత మాత్రం వర్ధెలకు నువ్వు చేసే సామర్థ్యం కలిగిన దేవుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో అద్భుతాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు నువ్వు. గొప్ప కార్యాలు చేసినటువంటి దేవానికి స్తోత్రాలు. ప్రజాక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. శక్తివంతమైన ప్రార్థనలో ఉదయం 10 నిమిషాలు మరి మోకరించగలటం నేర్చుకోండి ప్రియులారా. హల్లెలూయా. ప్రజలందరూ బాగుండాలని ప్రజాక్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. విడుదల, అద్భుతం, ఆశ్చర్యం. ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో అందరూ మారు మనసు బాప్తిస్మాలు పొంది నీ బిడ్డలుగా స్వీకరించబడి అద్భుతమైన జీవితం జీవించిన కృప చూపించండి యేసయ్యా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సాయంత్రం వైజాగ్లో జరుగుతున్నటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన అంతట్లో తోడుకుండండి. యేసు క్రీస్తు నామములోన ప్రభా, సంపూర్ణ రాత్రి ప్రార్థన అంతట్లో తోడుకుండి. అనేక విస్తారమైన పడ్డజనంత జనంతో నింపి అద్భుత రీతిలో నడిపిస్తున్నావు, ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సమస్తము సమకూర్చి మేలు చేస్తావు, నీకు వందనాలు. సాయంత్రం ఆల్ నైట్ అంతట్లో తోడుకుని నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరి జీవితాల్లో అద్భుతాలు జరగాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్ఐనికే స్తోత్రాలు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నీకు వందనాలు. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతా ఆలకించేసినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. చెప్దామా థ్యాంక్ యూ నాన్ స్టాప్లో. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. వెరీ 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 పవర్ఫుల్ మాట ఇది. థ్యాంక్ యూ జీసస్, చాలా శక్తివంతమైన మాట. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, సర్వాధికారి. నీ యొక్క ఉచితమైన మహాకృపలో మమ్మల్ని వర్ధిలింపజేసావు, వలింపజేసావు, విస్తరింపజేసావు. చక్కటి సహవాసాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమకూర్పుని సన్నిధిని అనుభవింపజేసావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం దేవస్థానోన్నతుడా. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మమ్మల్ని నడిపించి బలపరిచావు. ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క కూడికతో నేను మహిమ తెచ్చుకున్నా, వచ్చిన వారిని దీవించి అవసరించి బలపరచమని. స్తోత్రం దేవస్థానోన్నతుడా. ఈరోజు మా జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు బట్టి నీకు వందనాలు. ఈ దినచర్య అంతట్లో తోడుగుని నడిపించి బలపరచండి. అనేక మంది బిడ్డలు మరి నీలో బలపడటానికి కృప చూపించమని మేము మనకు లేచి మొట్టమొదటి సమయం నీతో గడిపే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది సిగ్గేసిన మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి బలపరచును గాక. ఆమేన్.